హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ రోజు నుంచి నేను చదివి వినిపించబోయే చిట్టి పొట్టి కథలు, నోస్టాల్జియా కథలు. ఈ కథలు పొత్తూరి విజయలక్ష్మి గారు రాశారండి. ఇందులోని మొదటి కథ అరుగెక్కి శాపనార్థాలు. మా ఊళ్ళో రామభజన మందిరంలో ఓ రేడియో ఉండేది. అది ఊరందరిది. కొంతకాలం తరువాత మా ఇంట్లోకి వచ్చింది రేడియో. మగవారు వార్తలు, కార్మికుల కార్యక్రమం మొదలైనవి వినేవారు. ఆబాల గోపాలాన్ని అలరించే కార్యక్రమాలు మాత్రం వారానికి 2. మొదటిది శనివారం రాత్రిపూట వచ్చేది సినిమా పాటల కార్యక్రమం. రెండోది ఆదివారం మధ్యాహ్నం సమయంలో వచ్చే సంక్షిప్త శబ్ద చిత్రం. శనివారం చీకటి పడ్డాక ఎట్లా పోతామని మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ కోసం ఫుల్ వాల్యూమ్ పెడితే గుమ్మంలోకి అరుగు మీద కూర్చుని వినేవారు. పాటలు ఊరంతా నిశ్శబ్దంగా ఉండేది కాబట్టి బాగానే వినపడేవి. ఇకపోతే ఆదివారం సినిమా కోసం అందరూ వచ్చేవాళ్ళు. భోజనాలు అయ్యాక తలలు దువ్వుకొని, పూలు పెట్టుకొని తయారై వచ్చేవాళ్ళు. అమ్మమ్మ చాపలు, జంపకానాలు పరిచేది. అరగంట ముందే వచ్చి కూర్చుని ఇల్లెగిరిపోయేలా కబుర్లు. 3 కొట్టేసరికి అంతటా నిశ్శబ్దం. రేడియో నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఇల్లరికం. సంక్షిప్త శబ్ద చిత్రం. సమర్పణ వాడ్రేవు పురుషోత్తం అంటూ మొదలయ్యేది. లీనమై వినేవాళ్ళు. మధ్యలో మాట్లాడారో అయిపోయిందే వాళ్ళ పని. శబ్దచిత్రం అయిపోయాక కాసేపు ఆ సినిమా మీద చర్చ. దానికోసం సోమవారం మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఎదురుచూపులు. అలాగే ఓ రోజు అందరూ వచ్చి కూర్చున్నారు. ఆ వేళ కావూరు నుండి మా అమ్మమ్మ పుట్టింటి బంధువులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే వెళతామని ప్రయాణమైతే సినిమా విని రేపు వెళ్ళొచ్చు అని ఆపేసింది. అందరూ చేరారు. ఆ వేళ అంతస్తులు. సంక్షిప్త శబ్ద చిత్రం. ఆ బంధువులకి భానుమతి అంటే ఇష్టమట. తెగ సంబరపడిపోయారు. ఏం లాభం? మొదలుపెట్టి 5 నిమిషాలయ్యిందో లేదో కరెంటు పోయింది. అందరూ ఉస్సూరుమన్నారు. ఏం గాబరా పడకండి. వస్తుంది. ఒక్క క్షణం ఓపిక పట్టండి అని ధైర్యం చెప్పింది అమ్మమ్మ. కానీ గంట గడిచినా రానే లేదు. అందరూ నీరుగారిపోయారు. మంచి సినిమా. ఏం చేస్తాం? ప్రాప్తం లేదు అంటూ దీనంగా లేచి వెళ్ళిపోయారు. మాకు బోలెడు పనులున్నాయి. సినిమా కోసం ఆగిపోయాం. ఇప్పుడు బయలుదేరినా చీకటి పడేలోగా ఇల్లు చేరుతాం అని కావూరి బంధువులు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. అమ్మమ్మకి చాలా కోపం వచ్చింది. అరుగు మీద నిలబడి నాకు తెలుసు ఇదంతా ఎవరి పన్నాగమో. ఇంత చుప్పనాతితనం పనికిరాదు. ఇవ్వాళ నవ్వుతూ చెయ్యగా సరిపోదు. రేపు ఏడుస్తూ అనుభవించాలి. తాతయ్య ఉలిక్కిపడి ఏమిటా గోల? కరెంటు పోయింది. దానికి ఎవరేం చేస్తారు? అన్నారు. మీరు ఊరుకోండి. మీకేమీ తెలీదు. ఊరికే పోతుందా కరెంటు? కరెంటు స్తంభాల వాళ్ళకి కాఫీకి డబ్బులిస్తే కరెంటు తీసేస్తారట అంది అమ్మమ్మ. అంత శత్రువులెవరున్నారు? మన ఇంట్లో మనం సినిమా వింటే వాళ్ళకేం నష్టం? అన్నారు తాతయ్య. ఎందుకంటే ఏం చేత్తాము? పాత కక్ష కడుపులో పెట్టుకున్నారు అందావిడ. కావూరి వారికి మా ఊరి వాళ్ళ అమ్మాయిని ఇస్తామని వెళ్ళి అడిగితే మా అబ్బాయి పచ్చని పసిమి, అమ్మాయి చామన ఛాయ. వద్దు అన్నారట. అందుకని కరెంటు తీయించారని ఆవిడ అనుమానం. తాతయ్య నవ్వేశారు. ఎప్పటి మాట అది పుష్కరం దాటిపోయింది. మీకు నవ్వులాటగానే ఉంటుంది. యథార్థం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఇది కుట్ర కాకపోతే సరిగ్గా కావూరి నుంచి మా వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళకిష్టమైన భానుమతి సినిమా వస్తుండగానే ఎందుకు పోతుంది కరెంటు? అవేవో వార్తలో వాతలో రోజుకి 3 సార్లు వస్తాయిగా. ఆ సమయంలో ఎందుకు పోదు? అని నిలదీసి అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు తాతయ్యకి. ఏం చెయ్యాలో అర్థం కాక ఆవిడకి నచ్చిన కార్యక్రమం వచ్చినప్పుడు కాపాడు ఈశ్వరా
అని ఆ భగవంతుడి మీద భారం వేసేవారు. తేడా వస్తే అరుగు మీద నిలబడి కుట్ర, కక్ష సాధింపు చర్య, చుప్పనాతి వాళ్ళు అని గొడవ చేస్తే అనవసరంగా గొడవలు, శత్రుత్వాలు. ఊరందరినీ ఒక్క తాటి మీద నడపవలసిన కర్ణం గారి ఇల్లాలు గొడవలు సృష్టిస్తే ఆయన పరువేం కావాలి పాపం. ఈ చిట్టి కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.